హాయ్ అండి అందరికీ. నేను ఇప్పుడే వైజాగ్ నుంచి విజయనగరంకి స్టార్ట్ అయ్యాను. ఫుల్ వీడియో చూసేద్దాం పదండి. ఎక్కడెక్కడ ఆగానో మధ్యలో మీకు చెప్తాను. మధురవాడ జంక్షన్ సిగ్నల్ పాయింట్ దగ్గర వచ్చిందండి కొమ్మాది. అది అయిన తర్వాత వెంటనే ఆనందపురం వచ్చాం. ఆనందపురం దగ్గర ఆగాము మా మమ్మీ ఫ్లవర్స్ కానీ, బట్ ఫ్లవర్స్ కొనలేకపోయాం. చూసిన తర్వాత మళ్ళీ మూవ్ అయ్యాం. క్లైమేట్ చూసారా ఎంత కూల్గా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ వర్షం పడుతుందేమో అని మేము భయపడ్డాము. కొంచెం అలా ముందుకెళ్ళిన తర్వాత టీ టైం వస్తే టీ టైం దగ్గర ఆపామండి. నేనేమో కాఫీ ఆర్డర్ పెట్టాను, మా అబ్బాయికి మిల్క్ షేక్ ఆర్డర్ పెట్టాను. ఈ గ్యాప్లో నేను ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పి అలా బయటకు వచ్చి చిన్నది అలా ఇలాగా చిన్న వీడియో క్లిప్ లాగాను. మొత్తానికైతే వీడియో క్లిప్ అయిపోయింది. అగో చూసారు కదా, చుట్టుపక్కల కొంచెం మరి విజయనగరంకి వెళ్ళే రూట్లో కొంచెం గతుకులుగా ఉంటాయి కాబట్టి మీకు రోడ్డు బురదగా కనిపించవచ్చు. అయితే టీ టైం దగ్గరికి అయిపోయిన తర్వాత మా అబ్బాయికి మిల్క్ షేక్ వచ్చింది, మా మమ్మీకి కూడా కాఫీ వస్తుందండి. ఇద్దరు తాగడం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ట్రావెల్ స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత కొంచెం ఫాస్ట్గానే తీస్తున్నాను, ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోతుంది. వర్షం ఎక్కడ పడుతుందని చాలా భయంగా ఉంది. ఏదైనా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా చేయాలి. అందులో మనం సింగిల్గా వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళినా పర్వాలేదు, కానీ మన వెనకాల ఫ్యామిలీ ఉన్నప్పుడు చాలా సేఫ్గా చేయండి. జర్నీ మాత్రం కంపల్సరీగా మాత్రం హెల్మెట్ ధరించండి. అది మీరు హైవేలో వెళ్ళినా లేకపోతే సర్వీస్ రోడ్లో వెళ్ళినా హెల్మెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెల్మెట్ మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మనతో కాదు, మనం నమ్ముకొని మన ఫ్యామిలీ కూడా అన్యాయం అవ్వడానికి వీల్లేదు. మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వెళ్ళేటప్పుడు చెప్పండి హెల్మెట్ కంపల్సరీ. మొత్తానికైతే చూసారుగా బ్యానర్లు, విజయనగరం ఎంట్రన్స్లోకి వచ్చేసాను. మొత్తం ఎక్కడ చూసినా శ్రీ 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 విజయనగరం పైడితల్లి అమ్మవారి సంబరాలే, మామూలుగా ఉండదండి. ధూమ్ ధామ్ అన్నట్టు పెట్టారు. ఈసారి ఫెస్టివల్ మామూలుగా ఉండదని అనుకుంటున్నాను. ఒక బోర్డు, విజయనగరం ఎంట్రన్స్ బోర్డు. కానీ చాలా చాలా జాగ్రత్తగా వచ్చానండి. వైజాగ్ నుంచి విజయనగరం ట్రావెల్ నేను సింగిల్గా వెళ్ళాను కానీ, బట్ నేను మా బాబు మా మమ్మీ ఫ్యామిలీతో అయితే ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను. వాళ్ళే ఫ్యామిలీ ఇప్పుడు మమ్మీ డాడీ కాకుండా మిగతా ఫ్యామిలీస్కి వేరే బైక్స్ వస్తున్నారు వాళ్ళు కూడాను. నేను మాత్రం వీళ్ళిద్దరిని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. చాలా భయంగా వచ్చానండి బాబోయ్, ఆ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చానండి. తప్పక నా వీడియో చూసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది పార్ట్ 1 విశాఖపట్నం టు విజయనగరం 2 పార్ట్లో ఏంటంటే సంబరాలు ఎలా జరిగాయి. ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టాను పైడితల్లి అమ్మవారిది, బట్ సంబరాలు ఎలా ఉన్నాయని పెట్టలేదు. నేను సంబరాలు కూడా ఫుల్ వీడియో తీసి పెడతాను. మీరు తప్పక నా వీడియోని చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్కి మీరు మంచి ఆదరణ ఇస్తారని, సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఫైనలీ ఎలా అయితేనే నేను కొంచెం ఇంటికి దగ్గరలోకి రీచ్ అయిపోయాను. మొత్తానికి నా ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. రావటం ఎంత హ్యాపీగా వచ్చామో, వెళ్ళటం కూడా అంత సాడ్గా వెళ్తానండి. ఎందుకంటే నాకు మోస్ట్ చాలా ఇష్టం అండి విజయనగరం అంటే. ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది ఇక్కడే కాబట్టి కొంచెం బాధగా వెళ్తాను. అది కాక నాకు మా మావయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే చాలా ఇష్టం. మా చిన్నప్పటి నుంచి నేను మా అత్త మావయ్య వాళ్ళ ఇంట్లోనే పెరిగాను. మీకు కూడా ఇలాంటి చిన్న సరదాలు ఉంటాయి కాబట్టి వెళ్ళేటప్పుడు మనకు బాధ అనిపించినా తప్పదు. ఎందుకంటే ఏ గూటికి చేరాల్సిన పక్షి ఆ గూటికే చేరాలి కాబట్టి మనకి బాధ అయినా ఆనందంగా అయినా వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు బాధపడకూడదు కాబట్టి. ప్లీజ్ మొత్తానికి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మొత్తానికి వర్షం పడింది ఇంటికి వచ్చేసరికి. చూసారు కదా, దగ్గరికి వచ్చిన తర్వాత వర్షం పడిపోయింది. మా బుడ్డోడు చాలా తడిచిపోయాడు. ఎనీవేస్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ మాత్రం తప్పక చేయండి. ఎనీవే బాయ్ ఫ్రెండ్స్, బాయ్.